సో హే గైస్, ఇది నా ఫస్ట్ వీడియో ఆన్ మై యూట్యూబ్ ఛానల్ చరణ్ బ్లాగ్స్. రేపైతే మనం షాపూర్ వెళ్ళబోతున్నాము. అదొక వ్లాగ్ పెడతా, చూసేయండి అప్పలోపు. అట్లనే ఏమంటారు, ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, షేర్ చేయండి. దాని తర్వాత మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి. ఏమైనా ఇట్లానే ఉంటాయి కదా, మాకు ఇట్లా కాంటెంట్ కావాలి, ప్రాంక్స్ రిటర్న్ చేస్తా కావాలంటే మీకోసము. Good morning. Good morning. One week later. లక్కీగాని లేపిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ వెంకటస్వామి ఇరుముడికి అయితే వచ్చేసినాము. ఇది మొత్తం వీడియో మీకు మా ఇన్స్టాగ్రామ్ పాటలో దొరుకుతుంది, అక్కడ మీరు చెక్అవుట్ చేసుకోండి. ఏమండి గాయస్, మొత్తం ఈరోజు అయితే షాపూర్కి వచ్చిన. నేను శంషిగూడలో ఉంటుండే, ఫ్రెండ్స్ అందరు వచ్చిరని ఈరోజు అయితే ఇట్లా వచ్చిన. మళ్ళీ సెకండ్ సాటర్డే ఉందా అని వచ్చిన. ఈడేమో అప్పటి నుంచి కైట్ ఎగరేస్తుండే, ఈడేమో ఊడుస్తున్నాడు, మొత్తం బిల్డింగ్ మొత్తం ఊడుస్తా అంటున్నాడు. ఈడు ఇవాళ ఈ ఆగంగా ఆడుతాడు. ఇగో అరే రే, ఈ పోరీలు లేరు అరే ఆడ. ఇన్నోవేటివ్ స్కూల్ అది ముంగడ స్ట్రీట్లా, అది ఇన్నోవేటివ్ స్కూల్. అది ఆగో అది అనిపిస్తుంది, అది ఇన్నోవేటివ్ స్కూల్. అది ఇగో పోర్లను పడాయిస్తుంది. ఆపరా రే ఆపరా, ఇట్లా ఇంత కామంగా ఉంటే ఎట్లా ఎప్పుడు చెప్పు. మీరే బల్లోడ కైట్ ఎగరేసిండు. ఇయ్యవు ఈయనకి కైట్ ఎగరేవాడు రాదు, ఫస్ట్ టైం ఎగరేసిండు. ఊడు అయిపోయింది ఆ బాబును. అందరిగో చిల్లం చిల్ల అవుతుర్రు. నేను పొద్దున దోస్తాను ఇరుముడు ఉందని వచ్చిన, అది అయిపోయింది. ఇరుముడు వెళ్ళిపోయింది స్వామి. ఆయన చివరికి పోయిండు. మళ్ళీ వారం అయినాక వస్తా అన్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడేమో మరి చూడాలి. ఇగో అట్లా అయిపోయాక ఇక నేను ఇప్పుడే వచ్చిన ఇంట్లోకి. మస్తు రోజుల తర్వాత వస్తున్నా అని మొత్తం ఆగం అవుతుంది. అప్పటి నుంచి ఇగో ఇక్కడ దొరికి స్విమ్మింగ్ పూల్ అంటది. మొత్తం ఆ పైప్ లీకేజ్ అయింది, మొత్తం నీళ్ళు మొత్తం గిడికి వచ్చినాయి మాటికి. ఇగో ఈడైతే మరీ దారుణం చూస్తుండీ. సో గాయస్, ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద అయితే ఎగరేసాడు అయిపోయింది. మళ్ళీ వేరే బిల్డింగ్ మీదకి పోతున్నాం మొత్తము. ఇప్పుడు ఏంది ప్రణవ్ వాళ్ళ ఇంటి మీదకి పోతున్నాం ఇప్పుడు. అరే ఆగరే, వస్తున్నా ఆగరని. చలో నాకు అమ్మ దుంకుడు మస్తు మా ఇంటికి చెరకాలు పట్టుకొని మళ్ళీ వేరే ఇంటికి పోతున్నాం. ఇప్పుడు ఖాళీ డిచ్ ఉంటుంది మొత్తం చెప్తున్నా. చలో ఇప్పుడు చెరకలు అయితే తీసుకున్నాము. బాబిల్ని తీసుకోవాలి. బాబిల్ని తీసుకున్నాక పొయ్యి ఎగ్రేషడే ఇక పీస్లా. చలో వచ్చేసినాం అనుకో ఖాళీ పీస్లా. ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద పోయి ఎగ్రేషడే ఇక ఖాళీ బిల్డింగ్. ఈడ ఒక ఫ్రెండ్ని పరిచయం చేపిస్తా వచ్చి. ఇదా తర్వాత సాయంత్రం తీసుకొస్తానన్నా, మళ్ళీ తీసుకుంటా అన్నాడు. చలో ఇప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ సిటీగా పోతున్నాం. ఫాస్ట్ ఫుడ్ తిని వచ్చినాక మళ్ళీ వచ్చి పతంగులు ఎగిరే కూడా ఇక పట్టుకోండి. ఇప్పుడైతే మా దోస్తుడు రాత్రి iPhone XR కొంటుండు. ఈడాడు XR కొన్నాక అన్ననే వీడియోలు వస్తాయి, ఇలా రావు. ఇంకా ఐఫోన్ అంతే ఇక ఐఫోన్ కొంటున్నాడు. ఇక ఖాళీ పార్టీ అయితే పక్కిస్తాడు. పార్టీ అయిపోతే మేము ఊరుకుంటాం. ఎప్పుడు ఇక అంతే కదా, అంతే. సో గాయస్ ఇప్పుడే చేసాం ఫుల్గా మొత్తం అయిపోయింది. మోజ్ అయిపోతున్నాడు. మా స్కూల్ని చూపిస్తే అయిపోయింది మీకు మంచిగా కట్టుకోతుంది. చూడండి లేపుతారు కింద నుంచి, మీరు పక్కా లేపుతారు చెప్తున్నా. పోతాను నేను కొంటాం ఇద్దరు నుంచి పోతాయి. ఇదే మా స్కూల్. ఇగో ఉన్నారు మేడం వాళ్ళు ఉన్నారు. ఆయన బయటనే మేడం వాళ్ళు ఉన్నారు. ఇగో ఈడుతుడు, ఇగో అర్షాడు ఉన్నాడు. ఇగో రాడు. ఏం చేస్తారు, ఈడేం చేస్తున్నారు? అరే ఈడేం చేస్తున్నావు? మొత్తం స్కూల్. ఇగో మేడం వాళ్ళు అందరు బయటనే ఉన్నారు. రెడీగా అమ్మ ఆగం మొత్తం ఎట్లా ఇప్పుడే
ఇటు సైడ్ రా వాళ్ళు చూసిర్రేమో అనుకుంటారా నేను రోజులు అవుతుంది బ్రో స్కూల్ పోక 7 నెలల రోజుల నుంచి పోతలేడు ఈ అమ్మాయిడు ఆగమా అంటే ఈడే చెప్తున్నా కదా మళ్ళీ ఇంకోడు ఇప్పటిదాకా చూసిరా మీరు లక్కియాడు ఆడైతే ఓపెన్ టెన్త్ ఫస్ట్ టైము వస్తా అన్నాడు దాని తర్వాత ఓపెన్ టెన్త్ అంటూ డైరెక్ట్ ఎర్రగా అంటే నేను మసాలు చెప్పినా కానీ ఓపెన్ టెన్త్ వద్దురా అంటే కానీ నేను రాస్తారా ఓపెన్ టెన్త్ అని ఆడంటున్నాడు ఇప్పుడే ఫుల్ మెక్కినాం ఫాస్ట్ ఫుడ్లోకి పోయి మస్తు తినే వచ్చి బిల్డింగ్ మీదకి వచ్చి టెంట్ కింద కూర్చున్నాం ఇక ఇప్పుడే ఆడు ఇంకొక పతంగ పట్టుకొని వస్తాను పోయిండు జస్ట్ ఆడు పట్టుకొని వచ్చినాక ఇగో ఇది ఎగురుద్దామంటే చినిగిపోయింది ఇది పతంగ ముంగట మొత్తం చినిగిపోయింది కానీ ఇగో చెరకైతే నిండు ఉన్నది ఖాళీ ఎగ్జామ్ ఉందిలే మొత్తం ఇప్పుడు మంచిగా తీయాలి ఇప్పుడు ఏమంటే ఎగరేస్తావా ఆ పతంగం ఎగరేయాలి ఇప్పుడు మళ్ళీ లక్కిగాడు వస్తాడు ఒక అర్ధ గంట అయితే లక్కిగాడు వస్తాడు ఓపెన్ టెన్త్ వస్తాడు అడే ఫస్ట్ 10th స్టార్ట్ అయినా 3 months ఏమో అరే జర్రా వస్తారా ఇట్లా ఊరిపోతున్నా అన్నాడు దాని తర్వాత మెల్లంగా ఏం చేస్తుండు అది నాకు భయం వేస్తుంది అని రాలేడాడు మన తర్వాత మండే వస్తా మండేలు వెళ్ళిపోయినాయి గాయస్ మండే వస్తా అనుకుంటా అది మొత్తం దేకేసిండు ఇప్పుడు లాస్ట్కి అరే నేను ఓపెన్ 10th రాస్తున్నా అంటున్నాడు ఇప్పుడు ఈడ జస్ట్ వాడు వస్తే ఖాళీ ఎగిరేసేవాడు ఇక చూసుకోండి ఎన్ని పట్టుకొని వచ్చినారు 3 పట్టుకొని వచ్చిండు కర్నూలు కట్టు నాకు అరే సాదాతో ఎగిరేద్దామా అరే కింద ఒక చెరక ఉందిరా అదేనా పట్టుకొని వచ్చింది ఎగిరేవాడి అరే బయట ఎవరు ఉన్నాడు అది చూసుకోండి ఇగో ఆల్రెడీ ఒక పతంగ 2 ఒకటి ఆడుంది ఒకడు ఆ బిల్డింగ్ కూడా ఎగిరేస్తుండే ఇంకోటి ఈ బిల్డింగ్ ఇది ఎగిరేనికి రాదు ఆడు బచ్చగాడు వేస్ట్ ఆడు ఖాళీ మనమైతే ఎగిరేసి ఇప్పుడు ఎగిరేసి ఖాళీ పెయింటింగ్ వీడియోలు చూపిస్తా ఓకేనా గాయస్ అగో ఆడు ఒకడు ఎగిరేస్తున్నాడా ఇగో ఈ బిల్డింగ్ ఒకడు ఆ బిల్డింగ్ ఒకడు ఖాళీ మంచిగా సరిపోయారు సెట్ ఇక ఎగ్రెస్ పెంచులు కావని రాదు అరే మాంజ కాదు ఏదో ఒకటి తీసుకో సాదాతో ఎగిరేద్దాం ఇంకా సాదాతో పెంచేయాలి గాయస్ ఇవ్వాలి ఏదైతే సాదాతో పెంచేయాలి అంతే అరే సాదాతో పెంచేద్దాం రీ సాదాతో పెంచేద్దాం ఇవాళ సో గాయస్ ఇప్పుడే మన పతంగ ఎగిరేసింది ఇగో రోకులు తింటున్నది కావాలి అది ఇగో నేను బ్లాగ్ తీయడం మర్చిపోయినా ఇప్పటిదాకా ఇది మళ్ళీ ఇంకో పతంగ ఎగిరేస్తున్నాడు కనబడుతుందా మీకు ఇంకో పతంగ ఎగిరేస్తున్నాడు అమ్మ 2 సార్లు అగో మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తే ఆడ చిక్కపోయింది నేను వేసినప్పుడు పెంచు అగో షేడ్లా కనిపిస్తుంది ఒకటి ఆ బట్టల లైట్గా మీద చూస్తే కనిపిస్తుంది మీకు ఆడ ఉన్నది అంటే 2సారి అది ఎన్ని పతంగలు తెచ్చుకుంటే అమ్మ అప్పటి నుంచి చూస్తున్నా నేను ఎన్నప్ప అసలు ఆడ అప్పటి నుంచి ఎగిరేస్తూనే ఉన్నాడు అరే సార్ నువ్వు వేయరు అదే పెంచు ఇప్పటిదాకా నేను వేసిన పెయించానికి పాపం ఓడరా జశ్వంత్ వాడు కిందికి పోయినాడు ప్రణవాళ్ళు వచ్చిరని వస్తుర్రు వాడు నించున్నాడు ఆడే ఇట్లనే పోయిర్రు అరే దేనికి నా చెరకు కోసం కదా చెరకు కోసం అని వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు చలో గాయ్స్ పెయించి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తా అరే రే రఫ్ డీలీ రే వేసి ఇప్పుడు నువ్వు ఓకరా రే గాలి దగ్గర ఉండు నువ్వు గాలి డైరెక్షన్లో దానికి కంట్రోల్ అవుతలే అని నేను మీదికి ఎక్కుతావు మరాబా ఎక్కేసిన డీలీ ఫుల్ డీలీ ఖాళీ ఇగో ఇప్పుడే ఆఫ్ అయిపోయింది పోయింది అయిపోయింది ఇగో అది మళ్ళా కాట అయిపోయింది అది ఇది 3వ పతంగ అది మళ్ళీ పోడు పాపం ఏంటది నెవర్ ఎండింగ్ బ్లాగ్స్ కూడా వచ్చేసిండు చలో అని వాటర్ బాయ్ నేను ఎగ్రెస్ అయ్యి పట్టుకో మళ్ళీ ఇంకోటి ఈసారి నెక్స్ట్ టైం ఇగో మళ్ళీ ఇప్పుడు అది ఇంకోటి ఎగ్రెస్తే మళ్ళీ నేను మళ్ళీ వేస్తాను చూడు ఈసారి రికార్డింగ్ చేస్తా ఈసారి ఏదైతే ఏమంటారు రీ ఏదో పట్టుకో నువ్వు పట్టుకో నేను చేస్తా చేసి చూసాను మావన్ ఫేస్ అరే ఆడు ఇప్పుడు లేడర్ ఆడు నేడం చేస్తుండే పెయింట్ రింగా రోజు ఆడుతుంది అదే డీల్ నడుపు
డీల్ నడుపు జట్ కలుచుకుంటే డీల్ నడుపు గ్యాస్ ఫ్రెండ్స్ చూడరు గ్యాస్ ఇగో ఎట్లా తరలాడుతురో చూడరు ఇద్దరు పెన్సిల్ ఉందా ఉంది గాయస్ ఉందా గాయస్ ఎండ కొడుతుంది గాయస్ గ్యాస్ సీ గాయస్ డీల్ గుంజుకో ఆడు గుంజుకుంటుంది గుంజుకో గాయస్ ఇగో లపడా అరే జై ఎగిరేరు అదో పతంగ్ లపడాయించేసినాం గాయస్ ఇప్పుడు అయితే ఈ బిల్డింగ్ మీద ప్రణవాన్ బిల్డింగ్ మీద కూర్చున్నాం ఇప్పుడు మరే ఎట్లా పోదాం రారి గాయస్ ఇక్కడ మొత్తం డాక్టర్ ట్రీట్మెంట్ అన్నీ ఉన్నాయి. ఈ అమ్మ మొత్తం ఆగమాగం పెట్టి పెట్టారు అరే ఉంటారా హాస్టల్ ఎక్కడ ఇస్తలే హాస్టల్ ఎక్కనియర్రా గాయస్ ఎట్లుంది గాయస్ దిల్షేప్ పట్టుకోండి కిస్మిస్ ఇప్పుడైతే బిల్డింగ్ మీద పోతాం ఇప్పుడు అరే ఈయన ఉన్నారు అరే చెప్పులు ఈయన ఉన్నారు అరే చెప్పులు ఈయన ఉన్నదా ఏవో అరే శ్రీకాంత్ ఆడడానికి ఈయన ఉన్నారా శ్రీకాంత్ ఆడడానికి ఈయన ఉన్నాడు చలో వీళ్ళందరూ ఈయన ఉన్నారు బిల్డింగ్ మీద మనం కూడా వెళ్దాం ఆ బిల్డింగ్ మీద మళ్ళీ వస్తలేదు నాలుగైదు సార్లు కట్ చేసిన అరే నువ్వు ఏగో వస్తుంది రాకీ నడు ఏ దుంకని ఫస్ట్ రాకీ నడు ఎట్లా నడు రాకీ నడు మీద ఉన్నారు అందరు ఇవి అన్ని గోడలు దుంకాల్సి వస్తున్నాయి మొత్తం ఇట్లా మొత్తం దుంకేసాం అనుకో మళ్ళీ ఇది దమ్ము వస్తుంది మొత్తం చిక్కుతుంది అది ప్రణవాన్ బిల్డింగ్ మీదకి వచ్చి ఎగరేస్తున్నాను ఇప్పుడు మొత్తము అరే దీంతో నేను ఎన్ని కట్ చేసినా తెలుసా బన్నీ అని మరి ఇంత సన్నగా అయిపోయింది మొత్తం అరే రిగ్గు మొత్తం నేను 5 సార్లు కట్ చేసినాము ఒకటే మాంజతో 5 సార్లు కట్ చేసినాము తెలుసా మస్తు మొత్తం 5 సార్లు కట్ చేసినాక మళ్ళీ ఇడికి వచ్చాము టైం పాస్ కాక